ఏడాది నుండి ఊరిస్తోంది ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ ప్రాజెక్ట్. ఒక పట్టాన పట్టాలెక్కడం లేదు. ఇక ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ ప్రాజెక్ట్ రీసెంట్లీ స్టార్ట్ అయింది. అనుకున్న టైం కన్నా లేటుగా సెట్స్ పైకి వెళ్ళింది. ఇప్పుడు మరొక క్రేజీ వెంచర్ కూడా స్టార్ట్ అయ్యేందుకు టైం పడుతుందట. స్టార్ హీరోస్ న్యూ ప్రాజెక్ట్స్ విషయంలో ఒకటనుకుంటే మరొకటవుతుంది. అనుకున్న టైంకి కమిట్ అయిన ప్రాజెక్టులు సెట్స్ పైకి వెళ్లడం లేదు. మధ్యలో వచ్చిన న్యూ కమిట్మెంట్స్ ఇతర కారణాల వల్ల పట్టాలెక్కేందుకు టైం తీసుకుంటున్నాయి. సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ స్పిరిట్ ఏడాది నుంచి అదుగో అప్పుడు స్టార్ట్ అవుతుంది, ఇదిగో ఇప్పుడు మొదలవుతుంది అనే మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ షూటింగ్ స్టార్ట్ అయిన దాఖలాలు లేవు. రాజాసాబ్ తర్వాత ఫౌజీ ఎంట్రీతో ఇది డిలే అవుతున్నట్లు టాక్. ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్టు కూడా ఇదే ఇష్యూ. వార్ 2 షూటింగ్ కారణంగా కాస్త లేటుగా సెట్లోకి అడుగుపెట్టాడు తారక్. దీంతో రిలీజ్ డేట్ పై ఎఫెక్ట్ పడింది. ప్రభాస్ తారక్ మూవీసే కాదు, ఇప్పుడు నాని హై ఆక్టేన్ మూవీ పారడైజ్ కూడా ఇదే బాట పడుతోంది. దసరాతో న్యాచురల్ స్టార్ ను మాస్ హీరోగా మార్చిన శ్రీకాంత్ ఓదెలకు మరో మూవీకి సిగ్నల్ ఇచ్చాడు నాని. అయితే స్క్రిప్ట్ వర్క్, ప్రీ ప్రొడక్షన్ వర్క్ డిలే కావడంతో మధ్యలో హిట్ 3ని కంప్లీట్ చేశాడు. హిట్ 3 థియేటర్ రష్ ముగిసే సమయానికి పారడైజ్ స్టార్ట్ చేయాలనుకున్నాడు శ్రీకాంత్ ఓదెల. అంటే ఈ మే నెలలోనే శ్రీకారం చుట్టాలనుకున్నారు. కానీ ఇప్పుడు టాలీవుడ్ వర్గాల నుంచి అందుతోన్న సమాచారం ప్రకారం షూటింగ్ వాయిదా పడింది. పారడైజ్ షూటింగ్ సమ్మర్ నుంచి ఆగస్టుకు వాయిదా పడినట్లు తెలుస్తోంది. దీనికి పలు కారణాలు వినిపిస్తున్నాయి. నాని డిఫరెంట్ లుక్ లో కనిపించేందుకు శిక్షణ తీసుకోవడమేనని సమాచారం. రగ్డ్ లుక్ లో నాని తనను తాను బిల్డ్ చేసుకునేందుకు బాగా కష్టపడుతున్నాడట. పాత బస్తీ నేపథ్యంలో పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న నేపథ్యంలో ఆ సెట్ సిద్ధం చేయడానికి కూడా టైం పడుతుందట. ఈ కారణాలే షూటింగ్ డిలేకు కారణమని సమాచారం. ఆగస్టులో షూటింగ్ స్టార్ట్ చేసి ఈ ఇయర్ ఎండింగ్ కి కంప్లీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట శ్రీకాంత్. దీంతో రిలీజ్ కూడా వాయిదా పడే ఛాన్స్ ఉందని ఇన్నర్ టాక్. అదే నిజమైతే చరణ్ పెద్ది రిలీజ్ కు నాని రూట్ క్లియర్ చేసినట్లే. అక్క శివాని కన్నా 2 ఏళ్ల ముందే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శివాత్మిక చేసిందేమీ లేదు. ఈ 6 ఏళ్లలో తెలుగులో జస్ట్ 3 మూవీస్ చేసింది. దొరసాని తప్ప మరొక మూవీ చెప్పుకోదగ్గ ఐడెంటిటీని క్రియేట్ చేయలేదు. రంగమార్తాండ తర్వాత కనిపించని ఈ దొరసానమ్మ సినిమాలు చేస్తుందా? మళ్లీ తెరపై సందడి చేసేదెప్పుడు? సోషల్ మీడియాకే పరిమితమైపోతుందా? యాంగ్రీ యంగ్ మ్యాన్ గా అగ్రెసివ్ సినిమాలు తీసి థియేటర్లను షేక్ చేసిన రాజశేఖర్ కెరీర్ ఆల్మోస్ట్ ఫేడ్ అవుట్ దశకొచ్చేసింది. ఆయన చరిష్మా చెతికిల పడుతున్నప్పుడే కూతుళ్లు సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ జరిగిపోయింది. పెద్దమ్మాయి శివాని రాజశేఖర్ కన్నా ముందే శివాత్మిక రాజశేఖర్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. దొరసానితో మంచి హిట్ అందుకుంది. కానీ తర్వాత మేడం మెరుపులు చూపించలేకపోయింది. దొరసాని తర్వాత టాలీవుడ్ లో ఆఫర్లు రాలేదో లేక తిరస్కరించిందో తెలియదు కానీ తమిళంలో మాత్రం ఓ 2 సినిమాలు చేసింది. తమిళంలో చేసిన ఆనందం, విలయాదం వీడు, బైలింగ్వల్ మూవీ ఆకాశం చిత్రాలు కోలీవుడ్ లో కూడా ఆమెను బిజీ చేయలేకపోయాయి. అక్కడ సర్దేసుకుని టాలీవుడ్కు వచ్చేసింది. పంచతంత్రం, రంగమార్తాండలో నటిస్తే బొమ్మలు విమర్శకుల ప్రశంసలు మాత్రమే దక్కించుకున్నాయి కానీ కాసులను కురిపించలేకపోయాయి. ఎన్ని సినిమాలు చేస్తున్నా మేడంను బ్యాడ్లకు వెంటాడుతూనే ఉంది. ఆఫర్లు లేకపోయినా సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నట్లు కలరింగిస్తుంది. ఈ మధ్యలో ఓ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలోనూ కనిపించి పలు విషయాలు పంచుకుంది. రంగమార్తాండ తర్వాత 2 ఏళ్లుగా తెరపై కనిపించిన ఈ బ్యూటీ ఈ మధ్య వరుసగా తమిళ ప్రాజెక్టులకు కమిట్ అయి ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రదీప్ రంగనాథ్ బ్లాక్ బస్టర్ మూవీ డ్రాగన్ లో కుట్టి డ్రాగన్ గా పాపులర్ అయిన హర్షద్ ఖాన్ హీరోగా అనమొలే అనే మూవీ రీసెంట్లీ స్టార్ట్ అయింది. కిషన్ దాస్ మరో హీరో. ఇందులో శివాత్మిక కన్ఫర్మ్ అయింది. అలాగే అర్జున్ దాస్ హీరోగా బాంబ్ అనే ప్రాజెక్టు చేస్తుండగా అందులో హీరోయిన్ ఈ దొరసానే. ఇవే కాదు, లాస్ట్ ఇయరే తెలుగులో ఓ మూవీకి కమిట్ అయింది. అశోక్ గల్లా హీరోగా సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఓ మూవీ తెరకెక్కుతోంది. అశోక్ గల్లాకు జోడీగా శ్రీగౌరి ప్రియ నటిస్తుండగా ఈ జోడీతో పాటు రాహుల్ విజయ్, శివాత్మిక మరో పేరుగా కనిపించబోతున్నారు. మరి ఈ ప్రాజెక్టు ఉందా? ఉంటే ఎంతవరకు వచ్చిందో అప్డేట్ లేదు. మేడం కూడా హైట్ చేస్తోంది. మొత్తానికి గట్టి కంబ్యాక్ కోసం తంటాలైతే పడుతోంది శివాత్మిక. ఇందులో ఒక్కటి హిట్ కొట్టినా మేడం ఫేట్ ఏమైనా మారుతుందేమో. లెట్స్ సీ. ఈ వీక్ తమిళ తంబిల కోసం ట్రిపుల్ బొనాంజాను ప్రిపేర్ చేసింది కోలీవుడ్. స్టార్ హీరోస్ అప్కమింగ్ ఫిల్మ్స్ కు సంబంధించి మ్యాసివ్ అప్డేట్స్ తో బిగ్ ట్రీట్ ఇవ్వనుంది. అందులో ఒకటి సూర్య ఆర్జే బాలాజీ కాంబోలో రాబోతున్న ప్రాజెక్ట్. సూర్య 45గా తెరకెక్కుతున్నటువంటి మూవీ టైటిల్ అనౌన్స్మెంట్ జరగనుంది. మరి రిమైనింగ్ సర్ప్రైజెస్ ఏంటో ఒక లుక్ వేయండి. ఈ వీక్ లో కోలీవుడ్ లో బిగ్ అప్డేట్స్ రానున్నాయి. బ్యాక్ టు బ్యాక్ సర్ప్రైజెస్ ప్లాన్ చేస్తున్నాయి ఆయా ప్రాజెక్ట్స్ టీమ్స్. జూన్ 20న రిలీజ్ అయ్యే కుబేర సంగతి పక్కన పెడితే టాప్ హీరోల అప్కమింగ్ ఫిల్మ్స్ నుంచి అప్డేట్స్ వచ్చేస్తున్నాయి. ముందుగా జూన్ 20న ఆర్జే బాలాజీ బర్త్డే సందర్భంగా
సూర్య 45 టైటిల్ టీజర్ వచ్చే ఛాన్స్ ఉంది. రీసెంట్లీ ఈ విషయాన్ని రివీల్ చేశాడు మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్. టీజర్ వచ్చే రోజే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసే అవకాశాలు లేకపోలేదు. 6 మూవీ తర్వాత సూర్య, త్రిష నటించబోతున్న మూవీ ఇదే. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇక జూన్ 21న రజనీకాంత్ అప్కమింగ్ ఫిల్మ్ జైలర్ 2 నుంచి అప్డేట్ రానుందట. ఆ రోజు డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ బర్త్డే. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ నుంచి చిన్న సర్ప్రైజ్ రానుందని టాక్. జైలర్ సీక్వెల్ గా వస్తోన్న ఈ మూవీకి అనిరుద్ధ్ సంగీతాన్ని అందిస్తున్నాడు. గతంలో జైలర్ 2 అనౌన్స్మెంట్ టీజర్ తోనే గూస్ బంప్స్ తెప్పించింది టీం. తమిళ తంబిలు మోస్ట్ అవైటెడ్ గా ఎదురుచూస్తున్న డేట్ జూన్ 22. ఆ రోజు కాలీవుడ్ గాడ్ గా ఫీల్ అయ్యే ఇళయ దళపతి విజయ్ బర్త్డే. విజయ్ హై ఆక్టేన్ మూవీ జననాయగన్ నుంచి ఏదైనా అప్డేట్ వస్తుందని ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. దళపతి లాస్ట్ మూవీగా రిజిస్టర్ కావడంతో జననాయగన్ పై భారీ హైప్ క్రియేట్ అయింది. అయితే ఆ రోజు ఫ్యాన్స్ కు ఫీస్ట్ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తోందట టీం. జననాయగన్ నుంచి స్పెషల్ గ్లిమ్స్ వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. మరి ఈ అప్డేట్స్ అభిమానుల ఆకలి కొంతైనా తీరేలా ఉంటాయేమో చూద్దాం. జీవి ప్రకాష్ చేతిలో గంపెడి సినిమాలున్నాయా? ఆ విషయంలో ఈ కంపోజర్ను చూసి మిగిలిన మ్యూజిక్ డైరెక్టర్లు నేర్చుకోవాలా? దేవిశ్రీ ప్లేస్ కు జీవి ఎసరు పెడుతున్నాడా? కోలీవుడ్ స్టార్ హీరోలే కాదు, టాలీవుడ్ ఫిల్మ్ మేకర్లు కూడా ఈ మ్యూజిక్ డైరెక్టర్ ని బెస్ట్ చాయిస్ గా ఫీల్ అవుతున్నారా? వరుస పెట్టి ఛాన్స్లు ఇచ్చేస్తున్నారా? సౌత్ స్టార్ హీరోలకు ఫస్ట్ చాయిస్ గా మారాడు అనిరుద్ధ్. కోలీవుడ్, టాలీవుడ్ లో అతడికి పీక్స్ డిమాండ్ ఉంది. ఒకప్పుడు దేవిశ్రీ ప్రసాద్ ఆ ప్లేస్ లో ఉండేవాడు. కానీ కొన్ని రోజులుగా ఆన్ టైం కి మ్యూజిక్ ఇవ్వట్లేదన్న కాంట్రవర్సీలను ఎదుర్కొంటున్నాడు. పుష్ప 2 రీసెంట్లీ కుబేరా వరకు కూడా చివరి నిమిషం వరకు సాంగ్స్ ఇవ్వకుండా ఫిల్మ్ మేకర్లను ఇబ్బందికి గురి చేస్తున్నాడన్న గుసగుసలు గట్టిగానే వినిపిస్తున్నాయి. తమకున్న కమిట్మెంట్స్ వేరే లెవెల్. బాలయ్య 2, పవన్ కళ్యాణ్ వయా ప్రభాస్ చిత్రాలు అతడి కథలో ఉన్నాయి. దీంతో నెక్స్ట్ చాయిస్ గా జీవీ వైపు చూస్తోంది ఫిల్మీవుడ్. చెప్పాలంటే దేవీనే జీవీ వైపు ఫిల్మ్ మేకర్లు చూసేలా చేస్తున్నాడని టాక్. గుడ్ బ్యాడ్ అగ్లీ నుంచి దేవీ ప్లేస్ లోకి జీవీని రీప్లేస్ చేసింది మైత్రి మూవీ మేకర్స్. రాక్ స్టార్ పెద్దగా సినిమాలకు కమిట్ కాకపోవడంతో నెక్స్ట్ జీవీ ప్రకాష్ పై సౌత్ ఇండస్ట్రీ ఆధారపడుతోంది. కాలీవుడే కాదు, టాలీవుడ్ కూడా వరుస ఆఫర్లను అందిస్తోంది. ప్రజెంట్ తమిళంలో గంపడి సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇడ్లీ కడాయ్, పరాశక్తి, మన్నాడి, వాడివాసల్, మాస్క్ చేస్తున్నాడు. పరాశక్తి అతడి కెరీర్లో మైల్ స్టోన్ మూవీ. 100వ సినిమాగా నిలిచిపోతుంది. ఇటు తెలుగులో కూడా 2 ఫిల్మ్స్ కి కమిట్ అయ్యాడు. సూర్య, వెంకీ అట్లూరి మూవీకి అతడే ఫిక్స్ కాగా రీసెంట్లీ దుల్కర్ సల్మాన్ మూవీ ఆకాశంలో ఒక తారకు ఫైనల్ అయ్యాడు. మ్యూజిక్ డైరెక్టర్ గా ఇంత బిజీలోనూ యాక్టింగ్ వదులుకోలేదు ఈ టాలెంటర్. హీరోగా అరడజన్ సినిమాలున్నాయి. వాటిల్లో కొన్నిటికి కూడా అతడే కంపోజర్. ఇవే కాదు, లైవ్ కాన్సర్ట్స్ నిర్వహిస్తూ మెస్మరైజ్ చేస్తున్నాడు. ఒక్క సినిమాకు ఆర్ఆర్ మ్యూజిక్ ఇవ్వడానికి సంవత్సరాలు తీసుకుంటున్నారు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్. పోనీ హృదయానికి అత్తుకునే పాటలిస్తున్నారా అంటే అదీ కాదు. మరి ఈ లెక్కన లైవ్ కాన్సర్ట్స్ తో ప్రాజెక్టులకు తూతూ మంత్రంగా కంపోజింగ్ చేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్లు కాస్త కాన్సంట్రేషన్ చేసి ఫిల్మ్ మేకర్ల టెన్షన్ తగ్గిస్తే బాగుంటుందేమో. బాలీవుడ్ లో మరొక సెల్ఫ్ మేడ్ బ్యూటీ రైజింగ్ కాబోతోందా? వరుస క్రేజీ ప్రాజెక్ట్స్ ను లైన్ లో పెడుతూ జాన్వీ, ఖుషి, అనన్య లాంటి ఫెలో కమ్ నెపో కిడ్స్ కు పోటీగా మారిందా? ఆలియా భట్ తో కలిసి యుద్ధం చేయబోతోందా? రణబీర్ తో రొమాన్స్ కు సిద్ధమైందా? బాలీవుడ్లో నెపో కిడ్స్ దే రాజ్యం. మోస్ట్ ఆఫ్ ది క్రేజీ ప్రాజెక్టుల్లో వారసులే హీరోలు, హీరోయిన్లు. కానీ ఈ లెగసీలో రాజ్ కుమార్ రావ్, కార్తిక్ ఆర్యన్, కృతి సనన్ లాంటి సెల్ఫ్ మేడ్ యాక్టర్స్ సక్సెస్ తో పాటు ఆఫర్లు కొల్లగొడుతున్నారు. ఇప్పుడు వారి జాబితాలో చేరిపోయింది మరో బ్యూటీ. ఆమె శార్వరి వాఘ్. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన శార్వరి ప్రజెంట్ బీ టౌన్ ఏలేందుకు ప్రిపేర్ అవుతోంది. అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి హీరోయిన్ మెటీరియల్ గా చేంజ్ అయిన బ్యూటీ ప్రజెంట్ వరుస ప్రాజెక్టులకు కమిట్ అవుతూ రైజింగ్ స్టార్ గా మారుతోంది. బంటియార్ బబ్లీ 2తో కెమెరా వెనక నుంచి ఫ్రంట్ కొచ్చిన బ్యూటీ ముంజాతో బాగా క్లిక్ అయింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో శార్వరి పేరు ఇండస్ట్రీలో మారుమోగిపోయింది. వేదాలో మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పటికీ బొమ్మ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. ఆ నటనే క్రేజీ ప్రాజెక్టులను తెచ్చిపెడుతోంది. యష్రాజ్ ఫిలిమ్స్ సినిమాటిక్ యూనివర్స్ లో ఫస్ట్ ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ఆల్ఫాలో నటిస్తోంది. ఆలియా భట్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది. భారీ యాక్షన్ సీన్లతో విలన్లను మట్టి కరిపించనుంది ఈ ముంబై భామ. వార్ 2లో హృతిక్, తారక్ తో భారీ డాన్స్ సీక్వెన్స్ ఉండనున్నట్లే ఆల్ఫాలో కూడా ఆలియా, శార్వరి మధ్య పవర్ ప్యాక్డ్ డాన్స్ నంబర్ ఉండేలా ప్లాన్ చేస్తోందట యష్రాజ్ ఫిలిమ్స్. ఇక ఇవే కాకుండా ధూమ్ 4లో ముంజా బ్యూటీని ఫైనల్ చేశారన్న టాక్ ఉంది. కియారా ప్రెగ్నెంట్ కావడంతో తప్పుకుందని ఆమె ప్లేస్లోకి రీప్లేస్ అయినట్లు వార్తలొచ్చాయి. ఇప్పుడు మరో క్రేజీ మూవీకి ఫిక్స్ అయిందట శార్వరి.
బాలీవుడ్ డైరెక్టర్ ఇంతియాజ్ అలీ నెక్స్ట్ ప్రాజెక్ట్లో ఫైనల్ అయిందట. ఆగస్టులో షూటింగ్ స్టార్ట్ చేసి నెక్స్ట్ ఏప్రిల్కు మూవీని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ లైనప్, ఈ క్రేజీ ప్రాజెక్టులు చూస్తుంటే జాన్వీ, అనన్య లాంటి భామలకు పోటీగా మారుతుందేమో.